కాపుల చరిత్ర పార్ట్ 1లో అనుకోకుండా మనం తమిళనాడు నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. సౌత్లో వేళ్ళూనుకు పోయి అలాగే తెలగ రెజిమెంట్ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది కాబట్టి తమిళనాడు నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. రైట్, ఇప్పుడు కూడా అనూహ్యంగా తమిళనాడు అండ్ కర్ణాటకలో పనిచేసిన మన కాపులు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించి చూద్దాం. ముందుగా ఐపీఎస్ రాధాకృష్ణ గారు, ఆయన తమిళనాడు డీజీపీగా పనిచేశారు, రిటైర్ అయ్యారు. అలాగే ఐఏఎస్ రామ్మోహన్ రావు గారు, ఆయన ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, చాలా మందికి తెలిసిన వ్యక్తి. తమిళనాడులో ఆయన జయలలిత గారి గవర్నమెంట్లో ఒక రకంగా డిఫాక్టివ్ సీఎంగా పనిచేశారు. అంటే సీఎంఏ ఈయన అన్నంతగా పనిచేస్తారు. జయలలిత గారు ఒకానొక దశలో ఆయనకే మొత్తం గవర్నమెంట్ పగ్గాలన్నీ ఆయన చేతుల్లోనే పెట్టారు అని అంటూ ఉంటారు. రైట్, అలాంటి రామ్మోహన్ రావు గారి డెసిషన్స్ కూడా అంతే ప్రాధాన్యం ఇస్తూ వస్తుండేవాళ్ళట జయలలిత గారు. ఇక ఆ తర్వాత కొన్ని ఇష్యూస్, అనేక రకాల సమస్యల నేపథ్యంలో ఆయన ఇంకా ఆ తర్వాత సీఎస్గా బాధ్యతలు వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆయన రిటైర్ కూడా అయిపోయారు కాబట్టి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతానికి రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీలో ఉన్నారు. రైట్, ఇక సత్యగోపాల్ గారు, ఐఏఎస్ సత్యగోపాల్ గారు, ఆయన చీఫ్ సెక్రటరీ అండ్ ఎన్జీటీ మెంబర్ సౌత్ ఇండియాకి, ఆయన కూడా రిటైర్ అయ్యారు. అలాగే శిల్పా ప్రభాకర్ గారు ఐఏఎస్, తమిళనాడు సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి సీఎం స్టాలిన్ దగ్గర ఉన్నారు. శిల్పా ప్రభాకర్ సురేష్ గారు, ఈవిడ మొత్తం పేరు. శిల్పా గారు ఐఏఎస్గా, అంటే స్టాలిన్ గారు పర్టికులర్గా ఈవిడ సెక్రటరీగా ఈవిడ మాత్రమే ఉండాలి అని చెప్పి ఆవిడ అక్కడ ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు రైట్ నౌ. రైట్, అలాగే కుచ్చై శ్రీనివాస్ గారు, ఐపీఎస్ కుచ్చై శ్రీనివాస్ గారు, ఆయన రిటైర్ అయ్యారు. ఫార్మర్ డీజీపీగా కర్ణాటకకి పనిచేశారు. ఐఏఎస్ బిఎన్ కృష్ణయ్య గారు, ఆయన రిటైర్ అయ్యారు. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏకంగా 5 కర్ణాటక సీఎంల దగ్గర ఆయన సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతానికైతే ఆయన స్పెషల్ డ్యూటీలోనే ఉన్నారు. ఎవరికి? సెంట్రల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారి దగ్గర స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా ప్రస్తుతానికి ఆయన విధులు నిర్వహించుకుంటున్నారు. రైట్, అలాగే ఐఏఎస్ నిరంజన్ గారు, ఆయన కూడా రిటైర్డ్, స్పెషల్ కమిషనర్గా పనిచేశారు కర్ణాటకకి. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఆయన పనిచేశారు. అలాగే ఐపీఎస్ బిపిన్ గోపాలకృష్ణ గారు, ఫార్మర్ అడిషనల్ డీజీపీగా పనిచేశారు కర్ణాటకకి, ఈయన కూడా రిటైర్ అయ్యారు. అలాగే ఐఏఎస్ ఏ రవీంద్ర గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ కర్ణాటక, ఈయన కూడా చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, రిటైర్ అయ్యారు ఈయన కూడా. రైట్, ఇక ఐఏఎస్ జైకర్ జెరోమ్, ఆయన స్లోవేనియాకి అంబాసిడర్గా పనిచేశారు. అలాగే కర్ణాటక క్యాడర్కి సంబంధించిన ఆయన రిటైర్ అయ్యారు. అలాగే ఐఏఎస్ ఎంఆర్ శ్రీనివాస్ మూర్తి గారు, ఫార్మర్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా కర్ణాటకకు పనిచేశారు. ఐఏఎస్ శ్రీమతి సావిత్రి గారు, రిటైర్డ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఈవిడ కూడా రిటైర్ అయ్యారు. అలాగే ఐఏఎస్ ఐజే నాయుడు గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, ఐజే నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, రిటైర్ అయ్యారు. అలాగే ఐపీఎస్ కేఎస్ ప్రతాప్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్ క్యాడర్, ఆయన డీజీపీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ యూపీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా ఉత్తరప్రదేశ్లో, దీనికి ఆయన చైర్మన్గా ఉన్నారు. ఏకంగా డీజీపీగా పనిచేశారు ఉత్తరప్రదేశ్ లాంటి చోట ఆయన, కేఎస్ ప్రతాప్ కుమార్ గారు. రైట్, ఇక ఐఏఎస్ ఆర్కేఆర్ గోనెల గారు, ఈయన 1963 బ్యాచ్, అంటే రిటైర్ అయ్యి ఉంటారు కాబట్టి రిటైర్ అయ్యారు. ఈయనకి అన్నదమ్ములు కూడా ఉన్నారు, ఆయన పేరు కూడా వస్తుంది, నెక్స్ట్ చెప్తాను. ఐపీఎస్ ఎంవి భాస్కర్ రావు గారు, ఆయన ఎక్స్ డీజీపీగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి. అలాగే నండూరి సాంబశివరావు గారు, ఈ మధ్యకాలమే కాబట్టి చాలా మందికి తెలుసు, ఆయన కూడా ఎక్స్ డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు, రిటైర్ అయ్యారు. అలాగే ఎంవి కృష్ణారావు గారు, ఆయన ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. సో వీళ్ళంతా కూడా కాపులే.